మనం సాధారణంగా ఎవరైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే ఏంట్రా తుగ్లక్లా ప్రవర్తిస్తున్నావు అంటాం. రాజకీయాల్లో కూడా ఎవరైనా వింత వింత నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని ఏంటి నాయకుడు తుగ్లక్లా పాలిస్తున్నాడు అని చెప్పేసి ఎగ్జాంపుల్గా మనం తుగ్లక్ రెఫరెన్సెస్ చాలా చోట్ల వింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం. ఈ వీడియోలో మనం తుగ్లక్ డైనస్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. అలాగే ఎక్కడో ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి ఫెర్గమా వ్యాలీ నుంచి వచ్చినటువంటి జహీరుద్దీన్ బాబర్ ఎలాగ 10,000 మంది సోల్జర్స్తో 1,00,000కు పైగా ఉన్నటువంటి ఇబ్రహీం లోధిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. తుగ్లక్ డైనస్టీ 1320 నుంచి 1414 దాకా కొనసాగింది. ఈ తుగ్లక్ డైనస్టీని స్థాపించింది జియాసుద్దీన్ తుగ్లక్. ఇతను బెంగాల్లో దాడి చేసి అక్కడ లూట్ చేసి అక్కడ ఉన్నటువంటి వార్ గిఫ్ట్ని తీసుకుని రిటర్న్ ఢిల్లీకి వస్తుండగా ఇతను మరణించడం జరిగింది. ఇతను ఎలా మరణించాడని తెలుసుకునే ముందు ఇక్కడ ఎలాంటి సంస్కృతి ఉండేదంటే, మనకి ఖిల్జీ డైనస్టీలో మాట్లాడుకున్నట్టు అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ మేనమావ అయినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీని ఎలా చంపేశాడో బెంగాల్ నుంచి వస్తున్నప్పుడు, అదేవిధంగా ఈ గియాసుద్దీన్ తుగ్లక్ బెంగాల్లో లూట్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి జియాసుద్దీన్ తుగ్లక్ యొక్క చిన్న కొడుకు అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా ఇన్సెక్యూరిటీతో ఉండేవాడు అనమాట. ఎందుకంటే మా నాన్న రాజు సుల్తాన్ కింద ఉంటాడు, మా నాన్న తర్వాత మా అన్న ఉంటాడు తప్ప నాకు వచ్చే ఛాన్స్ లేదని చెప్పేసి సుల్తాన్ అవ్వాలని కోరుకున్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక చెక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు అనమాట, ఒక వేదిక. ఎప్పుడైతే ఈ విజయం బీహార్ని జయించి అక్కడ వార్ గిఫ్ట్తో లూట్ చేసిన మనీతో తిరిగి వస్తున్నటువంటి వాళ్ళ అన్నయ్య మరియు నాన్నల్ని సన్మానించడానికి ఒక చెక్క వేదికని ఏర్పాటు చేశాడనమాట. సో ఏదైతే ఈ విన్నింగ్ ఆర్మీ బీహార్ నుంచి వచ్చారో వాళ్ళ వచ్చినటువంటి ఏనుగులతో ఈ వుడెన్ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కడం జరిగిందనమాట. ఎంతో ప్రణాళికతో చాలా బలహీనంగా కట్టినటువంటి ఈ చెక్క వేదిక కూలిపోవడంతో ఈ ఏనుగుల మధ్య నలిగిపోయి ఈ గియాసుద్దీన్ తుగ్లక్ మరియు అతని పెద్ద కొడుకు అక్కడ మరణించడం జరిగింది. ఆ విధంగా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ డైనస్టీలో నెక్స్ట్ సుల్తాన్ అయ్యాడనమాట. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ బైపోలార్ డిసార్డర్తో బాధపడేవాడు. ఎందుకంటే ఇతను హోలీ మరియు ఉగాది ఇలాంటి ఎన్నో పండుగలకి చాలా వైభవంగా జరిపేవాడు అనమాట ఒకవైపు, అండ్ వెంటనే మరోవైపు ఇతను చాలా క్రూరత్వంగా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేవాడు అనమాట. ఎలాగంటే ఇతను క్యాపిటల్ పనిష్మెంట్ వేయడంలో చాలా సైకోలా బిహేవ్ చేసేవాడు, ఒక శాడిస్ట్లా బిహేవ్ చేసేవాడు అనమాట. క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటంటే రాజు విధించే శిక్షలు అనమాట. సో ఇవి ఎలా ఉండేవంటే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగతనం చేసిన గ్రూప్ అందరినీ కలిపి ఒక బల్లెంతో ఒకేసారి పొడిచి చంపేసేవాడు. అలాగే వేరే క్రైమ్ చేసే వారికి హుక్ని బల్లాన్ని కడుపులో చుట్టి పేగులు మొత్తం లాగేసేవాడు అనమాట. అలాగే క్రిమినల్స్ యొక్క కళ్ళు మరియు వాళ్ళ గోళ్ళు పీకేసేవాడు. అలాగే ఒక మెటల్ని బాగా మెల్ట్ చేసి వాళ్ళ నోట్లో పోసేవాడు అనమాట. సో అతని ఆధీనంలో ఇలాంటి రాజశిక్షలు విధించేవాడు. మరోవైపు చూస్తే ఇతడు 7-8 భాషల్లో దిట్టగా ఉండి, అంతేకాకుండా మ్యాథ్స్ మరియు ఆస్ట్రానమీలో చాలా విజ్ఞత కలిగి ఉండేవాడు అనమాట. ఇతను చేసిన క్రూరమైన పనుల గురించి మెయిన్గా మాట్లాడుకుంటే, తన కజిన్ తన మీద కాన్స్పిరసీ చేస్తున్నాడని తెలిసి, తనని మోసం చేయడానికి చూస్తున్నాడని తెలిసి తనకి ఒక మరణశిక్ష విధించాడు అనమాట. ఆ మరణశిక్ష ఏంటంటే, తన బతుకుండగానే తన చర్మాన్ని వల్చాలి, కానీ దాని తర్వాత అతని శరీరాన్ని 1000 కన్నా ఎక్కువ ముక్కలు చేసి దాంతో బిర్యానీ వండడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇతను చేసినటువంటి అతి క్రూరమైన పని ఏంటంటే, ఆ వండినటువంటి బిర్యానీని ఎవరైతే తన కజిన్ ఉన్నాడో అతని భార్యకి మరియు కొడుకులకి బలవంతంగా తినిపించడం కూడా జరిగింది. దాని తర్వాత ఆ మిగిలినటువంటి బిర్యానీని ఎవరో తినకపోవడంతో ఏనుగులకి ఆ బిర్యానీని ఏనుగులు కూడా తినడం జరగలేదు. అతను చేసినటువంటి మరొక క్రూరమైన పని ఏంటంటే, అతను రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చడం జరిగింది. అంటే దేవగిరి అనమాట, ప్రజెంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దౌలతాబాద్. ఇదే అప్పటి దేవగిరి ఆఫ్ యాదవ అనేవారు, రామచంద్ర యాదవ. ఈ టైంలో ఒక అంధుడైనటువంటి ఒక వృద్ధుడు రాజుని మహమ్మద్ బిన్ తుగ్లక్ని అడగడం జరిగిందనమాట. సో మీరు దౌలతాబాద్ వెళ్తున్నారు కదా, నేను అంధుడిని మరియు నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా, అంతవరకు రాలేను, సో నేను ఇక్కడ ఢిల్లీలోనే ఉంటాను అని చెప్పి మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఆ వృద్ధుడు చెప్పడం జరిగిందనమాట. దానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే, ఒక గుర్రానికి అతని కాలు కట్టడం జరిగింది. ఆ విధంగా ఆ హార్స్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. చివరిగా వాళ్ళు దౌలతాబాద్ చేరుకున్నాక ఆ హార్స్కి అతని కాలు మాత్రమే ఉండడం జరిగిందనమాట. ఇతని పాలనలో చిన్న క్రిటిసిజం కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకునేవాడు కాదు. ఎవరైనా ఎదురు చెప్తే వాళ్ళకి వింత శిక్షలు విధించేవాడు అనమాట. ఇతనికి ఉన్నటువంటి బైపోలార్ డిసార్డర్ వల్ల అతను ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా ప్రతిదీ ఫెయిల్ అవుతూ ఉండడం జరిగింది. మొదటగా పంజాబ్లోని దోబ్ ఏరియాలో
ట్యాక్సెస్ని 50% ప్రొడ్యూస్ ఏదైతే వరి నుంచి వస్తుందో అది పే చేయాలని చెప్పి ట్యాక్స్ విధించడం జరిగింది. బట్ అతను విధించాక ఆ ఏరియాలో ఆ కరువు రావడం వల్ల మళ్ళీ ఆ ట్యాక్స్ తీసేయడం జరిగింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్నటువంటి ఖోరాసన్ ఏరియాలో ఒక రెబిలియన్ ఉంటే ఆ ఖోరాసన్ ఎక్స్పెడిషన్కి చేద్దామని అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ రెబిలియన్ వాడుకొని ఇండియాని నార్త్ సైడ్ ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేస్తే ఏమైందంటే ఇతను ఈ ఎక్స్పెడిషన్ కోసం సైన్యానికి 3 months అడ్వాన్స్ శాలరీ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ 3 months ట్రైనింగ్ తర్వాత వాళ్ళ సైన్యాన్ని రెడీ చేసి అక్కడికి వెళ్ళే లోపల అక్కడ ఇంటర్నల్ రెబిలియన్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ నాయకుని ఎన్నుకోవడం జరిగిందనమాట. సో ఇతనికి ఏమైందంటే 3 నెలల శాలరీ ట్రైనింగ్ అంతా వేస్ట్ అయిందనమాట. అండ్ మరొక ఇనిషియేటివ్ ఏంటంటే టోకెన్ కాయిన్స్. సో ఈ టైంలో సిల్వర్ కాయిన్స్ వీళ్ళు ముద్రించేవారు. సో ఆ టైంలో ఉన్నటువంటి షార్టేజ్ వల్ల లాటిన్ అమెరికా, మెక్సికో, చిలీలో ఉన్నటువంటి మైన్స్ క్లోజ్ చేయడం వల్ల ఈ సిల్వర్ షార్టేజ్ రావడం వల్ల అతను ఏం చేశాడంటే టోకెన్ కాయిన్స్ ముద్రించడం జరిగింది. అంటే సిల్వర్కి బదులు కాపర్ కానీ బ్రాంజ్తో కానీ ముద్రించి సేమ్ ఫేస్ వాల్యూ ఆఫ్ సిల్వర్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే మన ఫియాట్ కరెన్సీని వాడుతున్నామో ఈక్వలెంట్ ఆఫ్ గోల్డ్, సేమ్ వే అప్పుడు ఏంటంటే ఈక్వలెంట్ ఆఫ్ సిల్వర్కి కాపర్ కానీ బ్రాంజ్ కానీ ముద్రించేవారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఎవరైతే ఈ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు ఫోర్జింగ్ చేయడం మొదలెట్టారనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాపర్తో ఈ కాపర్ కాయిన్స్ చేయడం, టోకెన్ కాయిన్స్ చేయడం మొదలెట్టారు. సో దీంతో ఇది తెలుసుకున్నట్టు ప్రజలు కూడా 30% కంటే ఎక్కువ మంది వాళ్ళ ఇంట్లో ఈ కాయిన్స్ ముద్రించడం జరిగింది. దీంతో ఈ ఇనిషియేటివ్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ క్యాపిటల్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చారనమాట. మెయిన్ అతని ఉద్దేశం ఏంటంటే క్యాపిటల్ ఏదైతే ఉందో అది దేశానికి మధ్యలో ఉంటే బాగుంటుందని చెప్పి అతను భావించాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే ఢిల్లీలో మనకి యమున ఉండడం వల్ల వాటర్ రిసోర్సెస్ పుష్కలంగా ఉండేవి. బట్ వేరాజ్ దౌలతాబాద్లో వాటర్ రిసోర్స్ ఏమీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలగడం జరిగింది. అలాగే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర ఉన్నటువంటి చాలామంది బెంగ పెట్టుకోవడం జరిగిందనమాట ఢిల్లీ మీద. ఢిల్లీ నుంచి దూరంగా రావడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మాడుకుంటే వీళ్ళు ఎప్పుడైతే దౌలతాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యారో ఆ టైంలో కొంతమంది చెప్పడం జరిగిందనమాట, ఎవరైనా ఇక్కడ మన దౌలతాబాద్ మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా, ఇక్కడ ఎవరినో ఒకరిని పెడితే మన బదులుగా బాగుంటుంది అని చెప్పడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే ఎవరైతే చెప్పారో అతన్నే నువ్వే ఇక్కడ ఉండు అని చెప్పేసి వాళ్ళని అక్కడే దౌలతాబాద్లో ఉండి చూసుకోమన్నాడు అనమాట. వాళ్ళే తర్వాత 1347లో బహ్మనీ సుల్తాన్లుగా వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. చివరిగా మాడుకుంటే ఈ టైంలో జనాలు ఏం చేసేవారంటే ఇతనికి అనానమస్గా ఉత్తరాలు రాసేవారండి మహమ్మద్ బిన్ తుగ్లక్కి బూతులు తిడతా. సో పేరు ఊరు చెప్పకుండా ఎబ్యూసివ్ వర్డ్స్తో తనకి లెటర్లో జనాలు రాసేవారు అనమాట. చివరిగా 1351లో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ ఈ తుగ్లక్ డైనాసిటీలో నెక్స్ట్ సుల్తాన్ అయ్యాడనమాట. ఇతను వచ్చి రాగానే ఆల్ క్యాపిటల్ పనిష్మెంట్స్ని బ్యాన్ చేశాడు. అండ్ అప్పుడు ఉన్నటువంటి మోర్ దాన్ 20కి పైగా ఉన్నటువంటి ట్యాక్సెస్ అన్నింటిని రద్దు చేసి ఓన్లీ 4 ట్యాక్సెస్ మాత్రమే పెట్టాడనమాట. ఈ 4 ట్యాక్సెస్ ఏంటంటే 1 ఖరాజ్ అంటే భూమి మీద వేసే ట్యాక్స్, 2 కుమ్స్ అంటే ఏదైతే ధనాన్ని వీళ్ళు లూట్ చేశారో వార్ టైంలో దాని మీద వేసే ట్యాక్స్ అనమాట. నెక్స్ట్ జిజియా అంటే ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళు పిలిగ్రిమేజ్ పర్పస్ కోసం వాళ్ళ సేఫ్టీకి వాళ్ళ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి వేసే ట్యాక్స్ ఈ జిజియా ట్యాక్స్ అండి. ఇక 4వది జకాత్ అంటే ముస్లిమ్స్కి వేసే ట్యాక్స్ అండి. ఈ ట్యాక్స్ అంటే ముస్లిం దగ్గర నుంచి వసూలు చేసిన ఈ ట్యాక్స్ని ఇస్లాంని స్ప్రెడ్ చేయడానికి వాడేవారు అనమాట. ఫిరోజ్ షా తుగ్లక్ రానంత వరకు ఈ జిజియా ట్యాక్స్లో బ్రాహ్మిన్స్ ఉండేవారు కాదండి, వాళ్ళని ఎగ్జంప్షన్ చేసేవారు. బట్ ఎప్పుడైతే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ సుల్తాన్ అయ్యాడో బ్రాహ్మిన్స్ని కూడా ఈ జిజియా ట్యాక్స్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో ఇక్తా సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇతను ఏం చేశాడంటే ఈ ఇక్తా సిస్టమ్ని హెరిడిటరీ చేశాడు అనమాట. అంటే వంశపారంపర్యంగా ఇది వర్తించేలా మార్చాడు. తర్వాత ఈ ఫిరోజ్ షా తుగ్లక్ చనిపోయిన తర్వాత వాళ్ళ సక్సెసర్స్ అంటే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ వారసులు ఎవరు బలంగా లేకపోవడం వల్ల టర్కిష్ ఇన్వేడర్ అయినటువంటి అమీర్ తుమూర్ ఆక్రమించుకోవడం జరిగిందనమాట. తర్వాత 1414లో అమీర్ తుమూర్ యొక్క వన్ ఆఫ్ ద జనరల్ అయినటువంటి హిజ్రా ఖాన్ తుగ్లక్లో అందరినీ ఎలిమినేట్ చేసి సయ్యద్ డైనస్టీని స్థాపించడం జరిగింది. ఈ సయ్యద్ డైనస్టీ 1414 నుంచి 1451 వరకు చాలా తక్కువ కాలం నడిచిందనమాట. వీళ్ళ డైనస్టీలో ఇంపార్టెంట్ రోల్ ఈ హిజ్రా ఖాన్. ఇతను ఎప్పుడు తనగా సుల్తాన్గా ఎప్పుడు ప్రకటించుకోలేదు. ఇతను ఎప్పుడు అమీర్ తుమూర్ యొక్క కొడుక్కి కేర్టేకర్గా మాత్రమే వ్యవహరించడం జరిగిందనమాట. 1451లో బేలూల్ లోధి అని ఆఫ్ఘన్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి లోధి డైనస్టీని స్థాపించడం జరిగిందనమాట.
వీళ్ళు ఏంటంటే ఆఫ్ఘన్ ప్రాంతానికి చెందడం వల్ల వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని అక్కడ నుంచి ఢిల్లీకి ఎప్పుడు పిలిపించుకొని ఇక్కడ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవారు అనమాట. అంతేకాకుండా వాళ్ళ సహాయం తీసుకుంటూ ఇండియాని పాలించడం జరిగింది. ఈ విధంగా ఈ బేలుల్ లోధి ఆఫ్ఘనిస్తాన్లో చెందినటువంటి వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని ఎప్పుడు ఢిల్లీకి పిలిపించుకొని సుల్తాన్గా లోధి డైనెస్టీలో పాలించడం జరిగింది. ఇతని కొడుకైనటువంటి సికిందర్ లోధి సిటీ ఆఫ్ ఆగ్రాని నిర్మించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇతను ల్యాండ్ మెజర్ చేయడానికి ఒక మెజర్మెంట్ని కూడా ఒక యూనిట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే గజ్ ఈ సికందర్ అంటారు. ఇతను ప్రవేశపెట్టినటువంటి ఈ న్యూ యూనిట్ ప్రకారం 39 ఇంచెస్ అనమాట ఈ గజ్ ఈ సికందర్ అంటే. ఈ సికిందర్ లోధి కూడా తన బ్రదర్స్ని ఫ్రెండ్స్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి పిలిపించుకుంటూ తన రాజ్యాధికారం కొనసాగిస్తూ ఉండేవాడు అనమాట. కానీ ఇతని కొడుకైనటువంటి ఇబ్రహీం లోధి ఆఫ్ఘన్ నుంచి కాకుండా స్వతంత్రంగా ఈ లోధి డైనెస్టీలో ఇండియాలో పరిపాలించడం జరిగిందనమాట. ఈ విధంగా తన ఆఫ్ఘన్ ఫ్రెండ్స్ని బ్రదర్స్ని దూరంగా పెట్టడమే అతని పతనానికి కారణమైందనమాట. ఇతను ద పవర్ఫుల్ లీడర్ అని చెప్పేసి ఇబ్రహీం లోధిని పిలిచేవారు. ఎందుకంటే ఇతని దగ్గర 1,00,000కు పైగా సైన్యం ఉండేది, 6,000కు పైగా గుర్రాలు ఉండేవి, అలాగే 3,000కు పైగా ఏనుగులు ఉండేవి అనమాట. ఇతను ఎంతో రూడ్గా అగ్రెసివ్గా ఉండేవాడు అనమాట. ఒకసారి ఇతని కజిన్ అయినటువంటి దౌలత్ ఖాన్ లోధిని అవమానించడం జరిగిందనమాట. దాంతో ఇతను ఏం చేశాడంటే ఉజ్బెకిస్తాన్లోని ఫెర్గమా వ్యాలీలో ఉన్నటువంటి బాబర్ హెల్ప్ తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ బాబర్ 10,000 మంది సైన్యంతో ఇక్కడ ఇబ్రహీం లోధిని 1,00,000 మంది ఉన్న సైన్యాన్ని ఎలా ఓడించాడో మనం తెలుసుకోవాలంటే ఇతను వాడినటువంటి యుద్ధ నీతి యుద్ధ స్ట్రాటజీ ఏంటంటే తులుగ్మా స్ట్రాటజీ. ఈ తులుగ్మా స్ట్రాటజీని ఉపయోగించి బాబర్ 10,000 మంది సైన్యంతో 1,00,000 మంది పైగా సైన్యం ఉన్నటువంటి ఇబ్రహీం లోధిని ఓడించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ తులుగ్మా స్ట్రాటజీ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. మామూలుగా యుద్ధంలో సైన్యం ముందుంటుంది, తర్వాత గుర్రాలు ఉంటాయి, తర్వాత ఏనుగులు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒకవైపు ఉంటారు, ప్రత్యర్థి వైపు యుద్ధానికి సన్నాహం అవుతారనమాట. ఈ తులుగ్మా స్ట్రాటజీలో హాఫ్ సర్కిల్ అంటే అర్ధ చంద్రాకారంలో సైన్యం నుంచి ఉంటుందన్నమాట ప్రత్యర్థి సైన్యానికి ఎదురుగా. అంతేకాకుండా ఈ అర్ధ చంద్రాకారం షేప్ ఏదైతే ఉంటుందో దాని వెనకాల ఒక గొయ్య తవ్వుతారనమాట, మనిషి దాకుని అంత సరిపోయేంత గొయ్య. సో ఏం చేస్తారంటే వీళ్ళు సైన్యం భాగాలుగా ఈ అర్ధ చంద్రాకారాన్ని అక్కడక్కడ ఫిల్ చేసి సైన్యం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళు అటాక్ చేస్తారో అటాక్ చేసి ఇమీడియట్గా గొయ్యలోకి వెళ్ళి దాకుని వెంటనే పరిగెడతారనమాట అటు ఇటు. ఈ విధంగా అర్ధ చంద్రాకారంలో నుంచిన సైన్యం అటాక్ చేసి ఆ గొయ్యలో దాకుని అటు ఇటు షఫిల్ అవుతారనమాట. ఈ విధంగా అటు ఇటు మారడం వల్ల ఎవరైతే ఎదురుగా ఉంటారో ప్రత్యర్థి సైన్యానికి కన్ఫ్యూజన్ వచ్చి వాళ్ళు ఎప్పుడు అటాక్ చేయాలి ఎలా అటాక్ చేయాలి అన్నది ఆలోచించుకునే లోపే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్ పౌడర్తో కెనాన్స్ యూస్ చేసి ఏనుగుల్ని మరియు గుర్రాలని భయపెడతారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఏనుగులు భయపడి చల్లా చెదురవడం వల్ల ఆ ఏనుగులు సైన్యాన్ని వాళ్ళే ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటారనమాట. ఈ విధంగా సైన్యాన్ని ఫిరంగులతో బెదిరించి అంతేకాకుండా ఈ భయాందోళనకు గురైన సమయంలో వీళ్ళు ఎవరైతే ఆ అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి సైన్యం స్లోగా వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళని సర్కిల్ చేసి స్లోగా దాడి చేసుకుంటే చివరికి విజయం సాధించారనమాట. ఈ స్ట్రాటజీని తులుగ్మా స్ట్రాటజీ అంటారు. ఈ తులుగ్మా స్ట్రాటజీ వల్ల కెనాన్స్ యూస్ చేయడం వల్ల బాబర్ ఈజీగా 10,000 మంది సైన్యంతో ఇబ్రహీం లోధిని ఈజీగా డిఫీట్ చేయడం జరిగింది. ఈ విధంగా బాబర్ మొఘల్ ఎంపైర్ని 1526లో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇక్కడతో వీడియో స్టాప్ చేద్దామండి. సో ఈ వీడియోలో మనం తుగ్లక్ డైనెస్టీ, సయ్యద్ డైనెస్టీ, లోధి డైనెస్టీ గురించి మాట్లాడుకున్నాం. తుగ్లక్ డైనెస్టీలో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి అతను ఎంత క్రూరుడన్న విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే బాబర్ 10,000 మంది సైన్యంతో ఈజీగా 1,00,000 మంది ఉన్నటువంటి ఇబ్రహీం లోధి సైన్యాన్ని ఎలా ఓడించాడో మాట్లాడుకున్నాం. సో ఈ విధంగా 1320 నుంచి 1526 దాకా ఈ వీడియోలో మనం కవర్ చేసాం. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.